అయితే ఇంప్లాంట్ విషయంలో నాకొక అతను అన్నాడు. ఇప్పుడు సార్. అది ఎరెక్షన్ అది అవును. ప్లాస్టిక్ లాగా ఉంటది. అవును. ఇగ ఇది అలాగే ఉంటది. సెక్స్ చేసినా గూడా అలాగే ఉంటుంది. అది ఎప్పుడు నిలబడే ఉంటే బయటోళ్ళకి తెలుస్తదేమో ఇట్లాంటివి సార్ కొన్నున్నాయి. ఇంప్లాంట్స్‌లలో 3 టైప్స్ ఉంటాయి. అచ్చా! ఇవన్నీ ఇంప్లాంట్స్ బెండ్ అయితాయి. ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఓకే. వీళ్ళకి అంగం చిన్నగవ్వడం ఉండదు. ఓకే. 90% మెన్‌లో సార్ నాకు యంగ్ ఏజ్ ఉన్నప్పుడు పెనిస్ ఒకలాగా ఉంటుండే. ఇప్పుడు చాలా ష్రింక్ అయిపోతుంది సార్. చిన్నగా అయిపోయింది, చిన్నగా అవును. అయిపోయింది. అవును. మనము ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎవ్వరు అంగం అసలు చిన్నగా అయ్యే ఛాన్సెసే తక్కువ సార్. ఓకే. వెరీ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్‌లో, లాంగ్ స్టాండింగ్ సివియర్ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీలో మైల్డ్ ష్రింకేజ్ ఆఫ్ ది పెనిస్ ఉంటది. రైట్ సార్. ఇది పార్ట్నర్‌కి తెలుస్తదా సార్? ఆ! ఇది ఆపరేషన్ ఇది ఏం చేయించుకున్న నువ్వు తెలుస్తదా? సెల్ఫ్ గోల్ కొట్టుకోకుంటే తెలవదు సార్. ఓహ్! ఇది గావాలి మెయిన్. ఆ! ఎందుకంటే పార్ట్నర్‌కి తెలిస్తే ఏ చాలా అవమానంగా ఫీల్ అవుతారు చాలా మంది. మా దగ్గర సర్జరీస్‌కొచ్చేటోళ్ళు హ్మ్. జనరల్లీ పార్ట్నర్స్ చెప్పరు. ఎగ్జాక్ట్‌లీ అదే అంటున్నా. ఆపరేషన్‌కొచ్చినప్పుడు. అవును. నేను అనేదేంటంటే ఈ టాబూ వదిలేసేయండి. ఓకే. అరే! ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు బోన్ లాస్ అయినప్పుడు మీరు ప్లేట్ ఎట్లా యేసుకుంటున్నారో, మెటల్ రాడ్ ఎట్లా పెట్టుకుంటున్నారో, ఇది కూడా అలాంటిదే గదా! కరెక్ట్. ఇది కూడా ఒక సమస్యలాగా ఎందుకు తీసుకోరు? ఓకే. అది ఎంత ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే. సెక్స్ ఈస్ ఎ వెరీ, వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక రైట్. కపుల్ అంతే మధ్యలో గదా! జరగాల్సిన వెరీ ఇంపార్టెంట్ పార్ట్. యెస్. ఒక సుప్రీం కోర్ట్ తీర్పు ఉంది ఒకటి. ఒక మ్యారేజ్‌ని ఇది డిక్టేట్ చేస్తది. ఎగ్జాక్ట్. ఇది లేకపోతే అసలు మ్యారేజ్ మ్యారేజ్ అనేది ఇన్వాలిడ్. అదే లా కూడా అంతే చెప్తది కదా సార్. అవును. 1 ఇయర్ పీరియడ్‌లో ఇఫ్ ఆర్ నాట్ హావింగ్ సెక్స్, యూ ఆర్ లయబుల్ ఫర్ డివోర్స్. యెస్. బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ క్రూయల్టీ టువర్డ్స్ ఎ కరెక్ట్. ఫీమేల్. యెస్. సింపుల్ లా. దీన్ని ఎందుకు అంతగానం అది తీసుకుంటున్నారు? సర్జరీ చేసుకుంటే మీకు వచ్చే నష్టం ఏంది? బయట ఆక్వర్డ్ గురించి ఆలోచిస్తారా? అంగం పెద్దగా ఉంది, నాకు ఇది ప్రాబ్లమ్ అయితుంది అంటారా? లేకపోతే ఇన్ని రోజులు మిస్ అయిన మీ సెక్స్ లైఫ్‌ని రిటర్న్ రిటర్న్ చేసుకుంటారా? చేసుకుంటారా? యెస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నో. సూపర్. అరే నేను ఇంప్లాంట్ ఏస్తున్నా, ఇంత ఖర్చు అరే ఖర్చు గురించి ఇన్ని రోజులు పోయిన సెక్స్ లైఫ్ బెటర్ ఉంటుంది. నెక్స్ట్ 20-30 ఇయర్స్ నీ సెక్స్ లైఫ్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, అంతకంటే ఏం భయాన్ని కావాలి? వదిలేశారు. రైట్. ఇదేదో రాంగ్ థింగ్ అదేదో మిస్టేక్, అదేదో తప్పు చేసినావు. ఎందుకు? రైట్. నువ్వు అరే కరెక్ట్ సార్. ఇంకొకటి షాక్ వేవ్ థెరపీ అవును. గురించి. అవును. అసలు ఈ పేరులోనే మిస్టేక్ అవును. ఉందేమో అని డౌట్ నాకు. షాక్ అనగానే యాహ్! ఓడియమ్మ కరెంట్ తీసి అవును. నాకు పెట్టేస్తారేమో అనే ఒక వెరీ, భయం వెరీ ఉంటది. నేను చాలా సార్లు కొన్ని వందల టీవీ ఇంటర్వ్యూస్‌లలో కూడా నేను ఇదే చెప్పిన. షాక్ అంటే అల్ట్రాసౌండ్ వేవ్స్, షాక్ అంటే షాక్. అది ఆ టర్మినాలజీ ఎట్లా వచ్చిందో, ఆ టర్మినాలజీ అట్లా కంటిన్యూ అయింది. మీరట్లా మార్చండి దాన్ని. ఎందుకంటే 20 చాలా ఏళ్ళు మంది కాల్స్ అవును. ఏమడుగుతున్నారంటే, ఆ! సార్ నాకు 50, 60 ఏళ్ళు. హ్మ్. ఈ వయసులో షాక్ ఇస్తే నా బాడీ తట్టుకుంటదా? ఆ! వద్దు సార్ ఇదంతా అని ఒక భయం. అంటే ఫారిన్ కంట్రీస్‌లో LISWT అంటారు తప్ప అచ్చా! ఎక్కడ కూడా దాని ఎక్స్‌పాండ్ ఫార్మ్ ఉండదు. మనం కూడా అదే వర్డ్ ఆ! వాడదాం. లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఓకే. లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. హ్మ్. ముందు ఎందుకు యూజ్ చేస్తుంటే మీ సౌండ్ వేవ్స్‌ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సివియర్ స్టోన్ సైజ్‌ని పలగొట్టడానికి రైట్. ఇదే దాన్ని యూజ్ చేస్తుంటిమి. ఓకే. ఓకే. దానికి మనం రఫ్‌లీ అరౌండ్ 1600 హెర్ట్జ్ యూజ్ చేస్తుంటిమి. ఓకే. దీంట్లో 160కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 100లో 10% తగ్గించి రక్తనాళాల పైన దాన్ని హిట్ చేసినప్పుడు కొత్త వెసల్స్ ఫార్మ్ అయితాయి అనేది టెక్నాలజీ. ఓకే. సో, అది చేస్తున్నాం తప్ప దీంట్లో ఏం కొత్త మిరాక్యులస్‌గా ఏం చేయట్లేదు. రైట్. రైట్. ఓకే. ఇంకొకటి సార్ సెల్ఫ్ ఇంజెక్షన్ చేసుకోవచ్చు అవునవును. అనేది ఒకటి అవును. చెప్పారు. అవును. సో, అయితే ఈ 50 ఏళ్ళు దాటిన వాళ్ళు అవును. సహజంగా చూపు మందగిస్తది. అవునవునవును. ఒకటి. అవును. చేతులు వణుకుతా ఉంటాయి. ఈ అవునవును. బ్యాచ్ పాపం ఇంజెక్షన్ ఎట్లా సార్? అంటే ఇది ఈజీనా? కష్టమా? అంటే సార్ ఇట్స్ అగైన్ సూపర్విజన్‌లో చేయాల్సినది. ఓకే. సో, ఓకే. చాలా మంది ఆహ్, నా దగ్గరకొచ్చేటోళ్ళు వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఇంజెక్షన్ చేసుకొని పోతారు. సెలబ్రిటీస్ ఎక్కువొస్తారంటగా వస్తారు. నిజమేనా సార్? అందరూ వస్తుంటారు సార్. ఇదేంటంటే షార్ట్ కోర్స్, షార్ట్ రైట్. పీరియడ్. కరెక్ట్. 2 అవర్స్ అంతే. అంతే దాని ఓహ్! ఎఫెక్ట్స్. దాని తర్వాత మొత్తం మందే కంప్లీట్‌గా డిసాల్వ్ అయిపోతది బాడీలో. ఓహ్! సో, అదొక్కటే షార్ట్ గ్యాపు. మీరిప్పుడు సెక్స్ చేద్దాం అనుకుంటున్నారు. అవును. ఫెయిల్ అవ్వొద్దని స్ట్రిక్ట్‌గా ఉన్నారు. అవును. కమ్ బ్యాక్ ఒక చిన్న షార్ట్ ఏసి పంపిస్తాం. ఓహో! యాహ్! ఓకే. రైట్. ఇక మందులు పనిచేయవు, ఇవన్నీ పనిచేయవు అనుకునే వాళ్ళకి పినైల్ ఇంప్లాంట్ అనేది ఎక్సలెంట్. ఫైనల్ మార్గం అని మీరంటారు. కానీ ఈ 50 ఏళ్ళు, ఫైనల్ 60 ఏళ్ళ మార్గం కంటే ఎక్సలెంట్ మార్గం అని నేను ఓహ్! అనుకుంటా. సూపర్బ్! సూపర్బ్! కానీ నా శరీరం తట్టుకుంటుందా 50 దాటిన తర్వాత అనేది చాలా మందిలో ఉండే డౌట్. యాహ్! సో, నా సర్జికల్ ఇన్సిషన్ ఈస్ 2 సెంటీమీటర్స్. ఓకే. ఇంతకంటే పెద్ద కట్ కూడా చేయం మేము. అచ్చా! ఆ 2 సెంటీమీటర్స్ కట్‌లోనే 2 సైడ్‌లు ఇంప్లాంట్ ఏసేస్తాం. అచ్చా! ఇట్లా అంగంలో 3 పైప్స్ ఉంటాయి సార్. ఓకే. కింది పైప్ నుంచి మూత్రం, వీర్యం బయటకొస్తుంది. సార్. పైన 2 పైప్స్‌లో దీన్ని క్యావర్నోసమ్ అంటాం. దీన్ని స్పాంజియోసమ్ అంటాం. ఓకే. నా ఇంప్లాంట్ ఈ 2 క్యావర్నోసమ్‌లోకెళ్తుంది. ఓకే. చాలా మంది ఇంకోటి అడుగుతారు, సార్ యంగ్‌స్టర్స్‌కి మీరు చేసినప్పుడు వాళ్ళకి మరి పిల్లలొద్దా అనుకుంటారా? మరి పిల్లలొద్దా సార్ వాళ్ళకని? ఓకే. నేను అదే చెప్తా. ఈ పైప్‌ని నేనే కాదు ఏ ఆండ్రాలజిస్ట్ ఈ పైప్‌ని ముట్టడు. కింది పైప్ మాకు సేక్రెడ్. ఎందుకంటే ఏది పోయినా యూరిన్ ఫ్లో మాత్రం ఆగొద్దు ఓకే. లైఫ్‌లో.
సో దీన్ని ఏ డాక్టర్ టచ్ చేయడు, మా ఇంప్లాంట్స్ ఇక్కడ పోతాయి. చాలా మందిలో ఉన్న భయం ఏంటంటే సార్, ఎర్లియర్ నుంచి వచ్చిన కామనెస్ట్ ఫియర్ ఇంప్లాంట్స్లో వచ్చింది ఇన్ఫెక్షన్స్, తీసేయాల్సి వస్తుంది. Yes. ఇవి ఎప్పుడు నీ ఓటీ సరిగా అంటే ఆపరేషన్ థియేటర్ సరిగా లేనప్పుడు, Okay. ప్రాపర్ ఫ్యూమిగేషన్ సరిగా లేనప్పుడు, ప్రాపర్ ప్రోటోకాల్స్ మనం కరెక్ట్గా ఫాలో కానప్పుడు. Right. అంటే మేము సార్ ఆల్మోస్ట్ ఒక పీనల్ ఇంప్లాంట్ సర్జరీలో 3 to 5 times గ్లౌస్ మారుస్తాం. అయ్యో నేను చూసా కదా ఆ, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ మీ దగ్గర అంతా. అంటే అవును. అంటే అంత స్ట్రిక్ట్గా తీసుకుంటాం, ఎందుకంటే ఎనీ ఇంప్లాంట్ ఈస్ వెరీ మాకు చాలా ఇంపార్టెంట్. రైట్. ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అయితే ఇన్ఫెక్షన్స్ రావు. రావు. అట్లీస్ట్ ఒక 15 రోజులు నేను చెప్తాను, సర్జరీ చేసే వరకు నా పని 15 రోజులు నేను నా ఇచ్చిన మందులు కరెక్ట్గా వాడి కాపాడుకోవడం బాధ్యత మీది. ఓకే. అది మాత్రం స్ట్రిక్ట్గా చెప్తాను. రైట్. అండ్ వెరీ కేర్ఫుల్గా ఏముండమని చెప్తాను. 15 రోజులే కదా, 15 రోజులు నేను కాపాడుకుంటే అంటే అయిపోయా. అంతే. ఒక్కసారి సెట్ అయిపోతే లైఫ్లో మళ్ళీ ఇష్యూస్ ఉండవు. ఓకే. ఇంకోటి సార్, దీనిలో 2 రకాలు ఉంటాయంట కదా ఈ ఆ. ఇంప్లాంట్స్. దీంట్లో 3 రకాలు ఉంటాయి. 3 రకాలు. మూడు రకాలు ఉంటాయి. రిజిడ్, సెమీ రిజిడ్ అండ్ ఇన్ఫ్లేటబుల్. ఎస్. సో మనం రెగ్యులర్గా ఇండియాలో వాడే ఇవి 2 కామన్, ఓకే. Rigid and స్ట్రాంగ్ semi-rigid. ఎప్పుడు ఉండేవి. ఆ. రిజిడ్ అండ్ సెమీ రిజిడ్. ఓకే. సెమీ రిజిడ్లో ఎట్లా ఉంటుంది అంటే లోపల టైటానియం వైర్ ఉండదు. ఓకే. దాన్ని షాస్ ఇంప్లాంట్. షాస్ అంటే మన ఇండియాలో క్రియేట్ చేసింది డాక్టర్ రూపెన్ షా, మా Okay. గురువు గారు. వీళ్ళు తయారు చేశారు, ఓకే. రూపెన్ షా. సో వీళ్ళు ఈ ఇంప్లాంట్ ఎందుకు చేశారంటే ఇండియన్ సినారియోలో ఫైనాన్షియల్స్ చాలా Correct. ఇంపార్టెంట్. అవును. సో ఈ ఇంప్లాంట్ ఇండియాలో చీప్గా వస్తుందని వేసారు, తయారు చేసారు. చాలా మంది వాడతారు అది. సో మాకంటే ఒక ప్రాక్టికల్గా ఒక పేషెంట్కి 1-2 years తర్వాత మళ్ళీ సాఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అచ్చా. వెరీ కామన్. ఓకే. ఫైనాన్షియల్ గాడికి వేసిన 2 years తర్వాత మళ్ళీ వస్తాడు, సార్ మళ్ళీ ఏం సార్ వస్తుంది, వేసిన అయిపోయింది, మెత్తబడిపోయింది సార్, గట్టిగా అవుతలేదు అని. సో నన్ను అడిగితే మాల్యబుల్ ఇంప్లాంట్స్ ఆర్ బెట్, అంటే అచ్చా. రిజిడ్ ఇంప్లాంట్స్. ఓ. రిజిడ్ ఇంప్లాంట్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. కానీ మరి ఎప్పుడు అలాగే ఉంటే కష్టం కదా. బెండ్ అవుతుంది కదా సార్, నీట్గా అవునా? బెండ్ అయిపోతుంది. ఓ, ఓకే, అయ్యో ఓకే. దాని లోపల టైటానియం వైర్ ఉంటుంది, పీనిస్ అచ్చా. ఎట్లా అంటే అట్లా బెండ్ అవుతుంది. ఓ సూపర్. సో ఆపరేషన్ చేసిన ఒక 1-2 months వరకు మీకు రాదు, ఎందుకంటే పెయిన్ ఉంటుంది కాబట్టి. అవును. ఒక్కసారి అది అయిపోయింది, 45 days అయిపోయిందంటే ఎట్లా అంటే అట్లా బెండ్ అవుతుంది. అచ్చా. నా దగ్గర కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి పేషెంట్స్ లైక్ అచ్చా. ఎంత ఈజీగా బెండ్ చేయగలుగుతున్నారని. ఓకే. ఓకే. సో నేను పేషెంట్ వచ్చినప్పుడు కూడా నేను చూపిస్తా, ఓకే. ఆ బెండింగ్ గురించి మీరు మర్చిపోండి. ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఇంప్లాంట్. ఓకే. మనం ఇది చేయించుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ స్కానింగ్ లో తెలుస్తుందా ఇది? 99.99% తెలియదు, ఎందుకంటే టైటానియం వైర్, ఓకే. మెటల్ యాజ్ సచ్ కాదు, మీకు బీప్ అయ్యే ఛాన్స్ లేదు. అయినా యాజ్ పర్ ది గైడ్ లైన్స్ దీనికి ఒక సర్టిఫికేషన్ కార్డ్ ఉంటుంది. అచ్చా. ఆ కార్డ్ మీరు జేబులో పెట్టుకుంటే సరిపోతుంది. నేను చాలా మంది ఫారెన్ పేషెంట్స్ చేసినాను, అచ్చా. లెక్కలేని మందికి వేసినాను, Beep ఏం ఒక్కరు రాదు. కూడా కంప్లైంట్ చేయలేదు. అచ్చా. ఒక్కడు. కానీ అందరికీ యాజ్ పర్ గైడ్ లైన్స్, వరల్డ్ గైడ్ లైన్స్ ప్రకారం కార్డ్ ఇస్తారు. కార్డ్ కంపెనీ ఇస్తుంది కార్డ్, అచ్చా. ఆ కార్డ్ క్యారీ చేయమని చెప్తారు. కానీ ఇప్పటి వరకు ఏ పేషెంట్ కూడా కార్డ్ వాడాల్సిన అవసరం రాలేదు.